హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో పేటిఎం యాప్లో మనం యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఎలాగా ఆఫ్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సపోజ్ ఈ ఆప్షన్ మీరు ఆఫ్ చేయకపోతే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లోంచి అయితే డబ్బులు అయితే కట్ అవుతాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే పేటిఎం యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి, ఇది ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అనే విషయం గురించి అయితే. చెప్పాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ అయితే కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం హాట్‌స్టార్ యాప్ అయితే యూజ్ చేస్తుంటాం, చాలామంది యూజ్ చేస్తుంటారు. రీసెంట్గా మనకి వరల్డ్ కప్ అయితే జరిగింది, క్రికెట్ వరల్డ్ కప్ అయితే జరిగింది. అప్పుడు మనం సపోజ్ ఒక 3 నెలలకి మనం తీసుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే హాట్‌స్టార్లో మనం పేమెంట్ సెక్షన్లో పేటిఎం యూపీఐ మనం యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకి 3 మంత్స్కి ఒకసారి అయితే కట్ అవుతుంది. సపోజ్ మీరు అప్పుడు ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు అయితే అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఈ ఒక్కసారే కానీ మీరు పేమెంట్ చేసి వదిలేస్తే సపోజ్ అది ఆటోమేటిక్ మీరు ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే 3 మంత్స్కి ఒకసారి అయితే కట్ అవుతుంది. కాబట్టి మీరు పేటిఎం యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి, అది ఏమన్నా మీకు ఇలాంటి యాప్స్ ఏమన్నా యాడ్ అయి ఉన్నాయా అని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆఫ్ చేసుకోండి ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ అయితే. పేటిఎం యాప్లో అయితే ఆఫ్ చేసుకోండి. 1 నుంచి 4-5 యాప్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే. కాబట్టి ఆఫ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లోంచి అయితే డబ్బులు అయితే కట్ అవ్వవు. నేను క్లియర్గా అయితే నేను చూపిస్తాను ఎలాగ ఆఫ్ చేయాలనే విషయం గురించి అయితే మీకు నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇలాంటి వీడియోస్ మీకోసం నేను ముందు రోజుల్లో చాలా వీడియోస్ అయితే తీసుకొస్తాను, ఇంప్రూవ్మెంట్ వీడియోస్ అయితే. నేను మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే చూశాను, నేను చాలా వీడియోస్కి అయితే చూశాను, ఇలాగ డబ్బులు అయితే కట్ అవుతున్నాయి అని చాలామంది అయితే కామెంట్ చేశారు. అందరికి యూజ్ అవుతుందని ఫస్ట్ వీడియో ఇంప్రూవ్మెంట్ వీడియో చేద్దాం, అందరికి ఉపయోగపడే వీడియో చేద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు దయచేసి. ఇప్పుడు నేను క్లియర్గా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఎలాగ ఆఫ్ చేయాలి ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మీరు పేటిఎం యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మీరైతే లాగండి. లెఫ్ట్ సైడ్ నుంచి లాగి కొంచెం కిందకైతే ఇలాగ అనండి, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే అక్కడ మనకి యూపీఐ పేమెంట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద మనం నొక్కిన తర్వాత మీరైతే గమనించగలరు, అక్కడ మనకి చాలా మీ యూపీఐ డీటెయిల్స్ మొత్తం అయితే ఉంటాయి. కొంచెం కిందకైతే లాగండి. కొంచెం కిందకి లాగితే అక్కడ మనకి యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. మీరు దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత సపోజ్ అక్కడ మీకు ఏవైనా ఆల్రెడీ యాక్టివ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ యాప్స్ అయితే మీకు అక్కడైతే కనపడతాయి. సపోజ్ ఏమీ లేకపోతే మాత్రం ఏ యాప్స్ మీకైతే కనపడవు. ఇక్కడ నాకు చూడొచ్చు, మీరు అమెజాన్ ప్రైమ్ యాప్ అయితే ఉంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసి మీకైతే నేనైతే చూపిస్తాను. అమెజాన్ ప్రైమ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు సపోజ్ ఇది తీసేయకపోతే నాకు ఇప్పుడు ఇది ఇష్టం లేదు కాబట్టి ఇయర్కి నాకు ₹1500 అయితే కట్ అవుతాయి. సపోజ్ నేను ఇది ఆఫ్ చేయలేదంటే మాత్రం. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలంటే నేను అక్కడ వ్యూ డీటెయిల్స్ అని చూడొచ్చు మీరు. సపోజ్ మీకు ఒక యాప్ ఈ ఆటోమేటిక్ యాడ్ అయితే ఒక యాప్ అయితే రిమూవ్ చేయాలి. సపోజ్ ఒకటికంటే ఎక్కువ ఉన్నా కానీ ప్రాసెస్ మాత్రం సేమే ఉంటుంది. ఎన్ని యాప్స్కి యాడ్ అయినా కానీ పేటిఎం యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. నేను క్యాన్సిల్ చేసి మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తాను. అక్కడ వ్యూ డీటెయిల్స్ మీద అయితే నొక్కండి. అక్కడ వ్యూ డీటెయిల్స్ మీద నొక్కిన తర్వాత మీరైతే చూడొచ్చు, అక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ మనకి 2 ఆప్షన్లు అయితే కనపడతాయి. కిందకి ఖచ్చితంగా స్క్రోల్ చేస్తేనే కనపడతాయి. అక్కడ మనకి 2 ఆప్షన్స్ ఏంటంటే ఫాజ్ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఒకటి, రెండోది ఏంటంటే క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ అని కనపడుతుంది. అక్కడ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ మీద అయితే మీరైతే నొక్కాల్సి ఉంటుంది. నొక్కండి. నొక్కిన తర్వాత మళ్ళీ మనల్ని అయితే అడుగుతుంది, అది మీకు ఎంత అమౌంట్ అయితే ఉంది, అది మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడైతే అడుగుతుంది. అక్కడ మళ్ళీ కింద మీరు చూడొచ్చు సెకండ్ ఆప్షన్ మనకి క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ అని మళ్ళీ కనపడుతుంది. మళ్ళీ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మిమ్మల్ని అయితే యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. ఇలా చేసి ఇప్పుడైతే డబ్బులు అయితే కట్ అవ్వు. ఇలా చేసే టైంలో అయితే డబ్బులు అయితే కట్ అవ్వు. నార్మల్గా యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాల్సింది ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మాత్రం. తర్వాత మనకి మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయితే అవుతుంది. పేటిఎం ఆటోమేటిక్ పేమెంట్ అయితే మనకి క్యాన్సిల్ అయితే అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత సపోజ్ మీకు 1 కంటే ఎక్కువ యాప్స్ మీరు ఇచ్చుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ వ్యూ డీటెయిల్స్ మీద నొక్కి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈజీగా అయితే. 1 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోజ్ మీకు తెలియకుండా చేసినా కానీ, సపోజ్ మీరు ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాగైనా సరే ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరైతే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియో ద్వారా మీకు పేటిఎం యూపీఐ ఆటోమేటిక్
ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఎలా క్యాన్సిల్ చేయాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. నేను ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో ముందు రోజుల్లో చాలా అప్లోడ్ అయితే చేస్తాను. ఇది మన ఫస్ట్ వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సర్వజన సుఖినో భవంతు. జై హింద్.